మన దేశంలోకి గణేష్ విగ్రహాలకు కూడా దిగుమతి అవుతున్నాయి. దేవుని విగ్రహాలకు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అది కూడా చైనా నుంచే కూడా దిగుమతి అవుతున్నాయి దేవుని విగ్రహాలు. ఇది నేను చెప్పడం కాదు. గణేష్ విగ్రహాలు కూడా దిగుమతి అవుతున్నాయి. పండుగలకు వాడే ఫైర్ క్రాకర్ దిగుమతి అవుతున్నాయి. మనం పండుగల్లో ఆనందంగా గడిపే వాటికి కూడా మనం హోలీ నాడు రంగులు కూడా దిగుమతి అవుతున్నాయి. అంటే మనం పండుగలు జరుపుకోవటానికి కూడా విదేశాలపై ఆధారపడుతున్నాం అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్బోధించారు. స్వావలంబన ఉండాలి, సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, మేక్ ఇన్ ఇండియా ఉండాలని చెప్తూ ఆఖరికి దేవుని విగ్రహాల్ని కూడా దిగుమతి చేసుకుంటున్నాం అన్నాడు. నిజమే. మీరు భారతదేశంలో చాలా విగ్రహాలు చైనా నుంచే వస్తాయి, చీప్ ఇంపోర్ట్స్ అవి. ఈవెన్ హారతి కర్పూరం కూడా చైనా నుంచి దిగుమతి దేవునికి పెట్టేది. ఆఖరికి దీపావళి రోజు వాళ్ళే ఫైర్ క్రాకర్ చైనీస్ మేడ్. సో చైనా నుంచి పెద్ద ఎత్తున ఈ చీప్ వస్తువులు డంపింగ్ అవుతున్నాయి. ఆర్డినరీ ఫర్నిచర్ నుంచి మొదలుకొని టార్చ్ లైట్ వరకు. ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఉదాహరణ ఇచ్చాడు, దువ్వుకునే దువ్వెన కూడా విదేశీది ఉండాలా అన్నాడు. అనుమానమే లేదు, ప్రైమ్ మినిస్టర్ రైజ్ చేసిన అలారం కరెక్ట్. ఇలా అతి చిన్న వస్తువులకు కూడా మన విదేశాలపైన ఆధారపడడం, విదేశీ వస్తువులు వినియోగించుకోవడం మన దేశీయ ఉత్పత్తులపైన ప్రతికూల ప్రభావం పడుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది డొమెస్టిక్ ప్రొడక్షన్ పైన. కానీ అదే సమయంలో దీనికి బాధ్యత ఎవరు? ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, మీరంతా ఇంటికి పోయి మీరు ఇంట్లో వాడేవి లిస్ట్ రాయండి, ఇండియన్ ఏది ఫారిన్ ఏది అని. అందువల్ల ఇందులో ఫారిన్ వాడకండి అని పిలిపిస్తున్నాడు. నేను రిక్వెస్ట్ చేసేది అంటే, మేము ఇంటికి వచ్చి రాయడం ఎందుకు, మీరే రాయండి. భారతదేశంలో ప్రజలు వాడుతున్న వస్తువుల్లో ఏవి ఫారిన్ ఏవి ఇండియన్. ఆ ఫారిన్ వాటిని మీరు ఎందుకు ఎలో చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఎలో చేసిన ప్రభుత్వానికి తప్పు కాదట, అది వాడిన ప్రజలకు మాత్రం దేశభక్తి ఉండాలట. ప్రభుత్వాలకు ఎందుకు ఉండదు దేశభక్తి? చైనా నుంచి దేవుని విగ్రహాలను దిగుమతి అవుతుంటే ప్రభుత్వం అనుమతి లేకుండా దిగుమతి అవుతుందా? కస్టమ్స్ క్లియరెన్స్ లేకుండా దిగుమతి అవుతాయా? చైనా నుంచి దేవుని విగ్రహాలు కూడా దిగుమతి చేసుకున్న కర్మ ఏం పట్టింది మనకు? నెదర్లాండ్స్ నుంచి ఆవు పేడను దిగుమతి చేసుకున్నాం. గుజరాత్లోని కాండ్లా పోర్టులో ఈ ఆవు పేడ వస్తుంది, దీన్ని ఎన్విరో డంగ్ అంటారు. పర్టికులర్గా అందులోకి వెళ్ళి యూస్ఫుల్ గ్యాస్ అంతా తీసి పంపుతాడు వాడు నెదర్లాండ్స్ వాడు. నెదర్లాండ్స్ డైరీ రంగంలో ప్రపంచంలో టాప్ కంట్రీ. పెద్ద ఎత్తున కెమికల్ డయట్ ఆవులకు ఇస్తారు. అలాంటి ఆవు పేడ కూడా మనం దిగుమతి, ఆవును పవిత్రంగా భావించే భారతదేశంలో ఆవు పేడ దిగుమతి చేసుకుంటాం. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. దేవుని ఆరాధించేటువంటి భారతదేశంలో దేవుడి విగ్రహాలు చైనా వాడు తయారు చేయాలి, ఆర్థిక పూర్ణం చైనా వాడు తయారు చేయాలి. దీనికి ఎవరు బాధ్యత వహించారు? ప్రభుత్వానికి బాధ్యత లేదా? గాల్వాన్లో తర్వాత బైకాట్ చైనాని పెద్ద ఎత్తున పిలుపునిచ్చి ప్రభుత్వాలు యాప్లు రద్దు చేసింది. ఇలా ప్రభుత్వం ఏమంటుంది? చైనా నుంచి ఎఫ్డిఐ నిల్వ చేయాలని ఎకనామిక్ సర్వేలో సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంటుకు సమర్పించిన ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించాలి. మరి ఎక్కడపై గాల్వాన్లో ఏ సమయంలో పెళ్ళుబికిన దేశభక్తి యుత భావోద్వేగం బాయ్కాట్ చైనా ఏమైంది? ఇవాళ మీరు గమనించండి, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక చైనా నుంచి ఇంపోర్ట్స్ కనీవినీయని రీతిలో పెరిగాయి. చైనాతో ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు అత్యధికంగా పెరిగింది. సి ఎనీ స్టాటిస్టిక్స్ కావాలంటే గూగుల్లో కొట్టండి, మీకు మొత్తం డేటా వస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ గాల్వాన్లో ఇన్సిడెంట్ తర్వాత కూడా చైనా పైన ఆధారపడడం పెరిగింది. చైనా నుంచి ఇంపోర్ట్స్ పెరిగాయి. ఒకప్పుడు మన ఫార్మా ఇండస్ట్రీ, ఇండియా ఈజ్ ద బల్క్ డ్రగ్ క్యాపిటల్. ప్రపంచానికి ఔషధాలు తయారు చేసి అందిస్తూ ఉంటాం. దాంట్లో వాడే రా మెటీరియల్, ఇంటర్మీడియరీస్ అన్నీ మనమే తయారు చేసుకునే వాళ్ళం. ఇవాళ 80% 90% ఆఫ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ APIs ఇవాళ మనము చైనా పైన ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితి ఎందుకు ఉండాలి? ఈ పరిస్థితి ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రజలదే బాధ్యత. అజిత్రోమైసిన్ వేసుకుంటున్నాం, అది ఇండియాలో తయారైందని మనం అనుకుంటున్నాం, కానీ దానికి వాడే రా మెటీరియల్ చైనాలో తయారైంది.
మీరు పారాసిటమాల్ వేసుకుంటున్నాం, అది ఇండియాలో తయారైతే మనం భ్రమపడుతున్నాం. పారాసిటమాల్లో వాడే రా మెటీరియల్ చైనా నుంచి వస్తుంది. అందువల్ల ఇలా మనము భారతదేశంలో తయారవుతున్నాయని భావించిన వాటిలో కూడా ఫారిన్ కాంపోనెంట్ ఉంటుంది. ఇండియాలో తయారవుతుంది అనుకుంటాం. ఇప్పుడు ఇండియాలో తయారయ్యే ఐఫోన్ ఇండియాలో నిజంగా తయారవుతుందా? ఇండియాలో అసెంబ్లీ అవుతుంది. అంటే అనేక దేశాల్లో తయారైన విడి పరికరాలన్నీ కలిపి ఇండియాలో ఒక చోట అమరుస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ అసెంబ్లీ. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ప్రభుత్వం ప్రొడక్షన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద వారికి ఇన్సెంటివ్స్ ఇస్తుంది కనుక ఆ ఇన్సెంటివ్ పొందటానికి యాపిల్ వాడు ఇండియాలో అసెంబ్లీ చేస్తున్నాడు. క్రిటికల్ కాంపోనెంట్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాడా? అందువల్ల దిస్ ఈజ్ ద పాలసీ అంశం కదా. ఇవాళ అమెరికాతో ట్రేడ్ డీల్ ట్రంప్ అడుగుతున్నాడు. అసలు భారతదేశం పూర్తిగా ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తానని, టారిఫ్ తగ్గిస్తానని ప్రామిస్ చేసింది అంటున్నాడు. ఎంత నిజమో తేలిపోవాలి. ఇవాళ అమెరికా నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి అంటున్నాం. వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలి అని అమెరికా ఒత్తిడి చేస్తుంది. భారత ప్రభుత్వం తల వంచితే చాలా చాలా ప్రమాదకరం. మరి ఒకవైపు మీరు విదేశీ వస్తువులను ఎలో చేస్తూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటూ, ఇటీవల యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే యూకే నుంచి స్వేచ్ఛగా భారతదేశంలోకి దిగుమతులు కావచ్చు. మన దేశ ఎగుమతులు ప్రోత్సహించాలంటే తప్పదని ఒకవైపు అంటున్నారు. మరోవైపు దేశ ప్రజలకు మీరు విదేశీ వస్తువులు బహిష్కరించండి అని పాలసీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అనుసరించే విధానాల్లోమో విదేశీ, ప్రజలను రెచ్చగొట్టడంలో స్వదేశీ. ప్రజలకు స్వదేశీ కాదు, ప్రభుత్వానికి స్వదేశీ మైండ్ సెట్ ఉండాలి. ఖచ్చితంగా భారతదేశంలో తయారు చేయగలిగే వస్తువులు భారతదేశంలోనే తయారు కావాలి. అవసరమైతే ట్రంప్ విధిస్తానన్నట్టు ఇండియా కూడా విధించారు టారిఫ్లు. ట్రంప్ ఐఫోన్ల పైన ఇండియాలో తయారైతే 25% విధిస్తానంటున్నాడు. మరి గణేష్ విగ్రహాల పైన మనం ఎందుకు 25% విధించకూడదు? సో ఐఫోన్ మీద వాడు ట్రంప్ విధించినప్పుడు మోడీ ఎందుకు గణేష్ విగ్రహాల మీద ఎలా ఇంపోర్ట్ విధించకూడదు? మనకు చాతకాని టెక్నాలజీ ఉంది, మనకు చాతకాని క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ ఉంది. అప్పుడు విదేశాలపైన ఆధారపడడం అంటే తప్పలేదు. లేదు, ఇండియాలో చాలా కాస్ట్లీ అవుతుంది ప్రొడక్షన్, విదేశాల్లో అయితే చీప్ అవుతుంది. దానికి భారతదేశం దిగుమతి చేసుకొని కన్జ్యూమర్కు చౌకగా ఇవ్వచ్చు అంటే తప్పలేదు. ఎందుకంటే వెన్ వీఆర్ నాట్ స్ట్రాంగ్, నథింగ్ రాంగ్ ఇన్ డిపెండింగ్ ఆన్ అదర్స్. కానీ మనం చేయగలిగేది విగ్రహాలు మనం తయారు చేసుకోలేమా? దేవుని బొమ్మలు మనం తయారు చేసుకోలేమా? సో అక్కడ మనం విదేశాలపైన ఆధారపడేందుకు దువ్వెనలు మనం కోంబ్స్ మనం తయారు చేసుకోలేమా? కోంబు ఇది మనం విదేశాలపైన ఆధారపడాల్సిన అవసరం ఏంటి అనేది అడుగుతున్నాను. మన వడ్రంగులు పనిచేసేది కదా మన వాళ్ళకు, మన బ్లాక్ స్మిత్లు, గోల్డ్ స్మిత్లు పనిచేయలేరా? దానికి విదేశాలపైన ఆధారపడేందుకు? పండ్ల కొరకు, కూరగాయల కొరకు కూడా విదేశాలపైన ఆధారపడాలా మనం? ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఉంది. అందువల్ల భారతదేశం ఫారిన్ కంట్రీస్ పైన ఆధారపడకూడదు అంటే ప్రజల్లో చాయిస్ కాదు, ప్రభుత్వాలకే చాయిస్ ఉండాలి. దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, దేన్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు. అదే సమయంలో మనము ఫారిన్ గూడ్స్కు పోటీగా ఇండియన్ గూడ్స్ను ఎలా తయారు చేస్తాం? వెన్ చైనా కెన్ మేక్ ఇట్ చీపర్, వై కాంట్ వీ మేక్ ఇట్? దాన్ని ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు. చైనా వాడు ఒక వస్తువును చౌకగా తయారు చేస్తుంటే భారతదేశం ఎందుకు తయారు చేయకూడదు? ప్రపంచంలో నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు చాయిస్, కన్జ్యూమర్ చాయిస్ విల్ గో ఫర్ చీపెస్ట్. సో అక్కడ నువ్వు దేశభక్తిని ఎంత రగిలించినా ప్రాక్టికల్గా జరిగేది అది. అందువల్ల దీనికి మనము చేయాల్సింది ఒకటి దేశంలో సమర్థవంతంగా ఉత్పత్తి చేసే వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదు, ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలి. 2, మరీ ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంపోర్ట్స్ పైన ఆధారపడకూడదు. డొమెస్టిక్ ప్రొడక్షన్ దెబ్బతీసేది చేయకూడదు. ఒకవేళ ఏదైనా మనం చేయలేక ఇతర దేశాలు చేయగలిగితే ఫైన్, ఆ దేశాలను దిగుమతి తీసుకుందాం. కానీ మనం కూడా ఎగుమతి చేస్తాం కదా. మన ఇంపోర్ట్స్ చేసుకోకపోతే మన ఎక్స్పోర్ట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయడు. కానీ దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలో, ఎక్కడ మన డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుతుంది, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎఫిషియెంట్ చేస్తుంది అన్న దగ్గర దిగుమతి చేసుకున్నాం. మన డొమెస్టిక్ ప్రొడక్షన్ దెబ్బతీసే దగ్గర దిగుమతి చేసుకోకూడదు. ఈ విచక్షణతో ప్రభుత్వ విధానాలు ఉండాలి. అదే సమయంలో మన దేశీయ ఉత్పత్తులు ప్రపంచంలో ఏ దేశ ఉత్పత్తులతోనైనా నాణ్యతలో, కాస్ట్లో పోటీ పడేలా మనం తయారు చేయాలి.
అల్టిమేట్లీ ఇండియన్ది కొనండి అంటే కొనరు. ఇండియన్ది కూడా ఫారిన్ దాంతో ఈక్వల్ క్వాలిటీ ఉండగలగాలి, ఈక్వల్ ప్రైస్ ఉండగలగాలి. అది ఎందుకు చేయలేమనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. అందువల్ల ఇలా స్వదేశీ మైండ్ సెట్ ప్రజలకు ఉంటే సరిపోదు, ప్రభుత్వాలకు ఉండాలి.